శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం అనేది అసలు బాహ్య ప్రపంచంలో ఉన్నదా? ఇది కూడా ఆంధ్ర రాష్ట్రంలో భాగమా? లేకపోతే దీని వరకు ఏమైనా ఒక ఆటవిక సామ్రాజ్యం లాగా ఈ మాచర్ల వరకు ఉన్నదా అనేది అర్థం కావట్లేదు. అసలు ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదైనా చెడు జరిగితే రేపుకి చక్కదిద్దుకుని వెళ్ళవలసినటువంటి రోజుల్లో ఇది వెనక్కిపోతుంది. మళ్ళా ఇది మనిషి ప్రస్థానం ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి వెనక్కిపోతున్నట్టుగా ఈ మాచర్ల నియోజకవర్గం తయారైంది. చూస్తున్నాం గత కొంతకాలం నుంచి. ఇప్పుడు చూసినా కానీ ఆటవిక రాజ్యంలో కూడా ఈ రకంగా జరగదేమో అన్నంత ఇదిగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మరి దేనికోసం దేనికోసం తాపత్రయం పడుతున్నాడు ఇతను? ఏం చేసుకుంటారు రా బాబు మీరు? ఈ ప్రకృతిని కొట్టేసేసి కోట్లు తప్ప ఏం చేసుకుంటారు? గట్టిగా నాకు తెలిసి ఎవడు సాయంత్రం ఇంటికి పోయి షుగర్ వేసుకుని టీ తాగే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. ఏం చేసుకోవడానికి ఇదంతా మీకు ఒక ఆటవిక రాజ్యంలాగా ఇక్కడ తయారు చేసుకునేవాళ్ళ ఇంకొక పార్టీ వాళ్ళు కనిపించకూడదు, ఇంకొక పార్టీ జెండా ఎగరకూడదు ఇక్కడ అంటే ఎవడు రాసిచ్చాడు నీకు? ఇది నీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? నువ్వు నిజంగా మంచి నాయకుడు అయితే ఒక మంచి నాయకుడి లక్షణం ఏంటి? నీ ప్రాంతాన్ని నువ్వు ప్రజలందరూ కూడా నీ మన్ననలు పొందే విధంగా నువ్వు తయారు చేసుకోవాలి. ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల చేత మంచి అనిపించుకుని నువ్వు అప్రహత్యకంగా నువ్వు ఏలుకో. ఇక్కడ ఇవాళ ఆ రోజులు పోయి ఇవాళ నువ్వు భయపెట్టి దౌర్జన్యాలు చేసి జనాన్ని ఒక భయకంపితులుగా చేసి జనాన్ని వాళ్ళు నువ్వు అంటే ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని చంపేస్తాం, ఇంకొక పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళ నోటి మీద తిరగలేం, ఇలాంటి సంస్కృతి తీసుకొస్తారు మీరు. అరే మరీ ముఖ్యంగా ఈ దుర్గి మండలం జనసేన పార్టీ ప్రస్థానం నుంచి కూడా చూస్తున్నాం. జనసేన పార్టీ అనేది దుర్గి మండలంలో ఉండకూడదు, మాచర్లలో ఎక్కడా లేదు, ఒక దుర్గి మండలంలోనే ఉంది, అది కూడా ఉండకూడదని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ముఠానంతా ప్రోత్సహించి మా వాళ్ళని భయపెట్టి పనులు చేస్తున్నాడు. కానీ జనసేన పార్టీ జెండాకు ఉన్నటువంటి ధైర్యంతో ఇవాళ మా వాళ్ళందరూ కూడా నిలబడి వాళ్ళ మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జనసేన పార్టీని విస్తరిస్తే ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పేసి నీకున్నటువంటి రౌడీ బ్యాచ్తో మా వాళ్ళని కొట్టిస్తావా? దుర్గి మండలంలో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నామంట. దానికి నాయకుడు నా మన్నయ్య అనే వ్యక్తి అంట. ఆ ఊర్లో ఆల్రెడీ ఒక భాగం ఊర్లో ఉండకుండా 2 సంవత్సరాల నుంచి బయట ఇక్కడ బతుకుతున్నారంట. అంటే ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకి? ఈ ప్రాంతంలో ఏం చేయదలుచుకున్నారు మీరంతా కూడా? అంటే ప్రజల్ని ఎటు తీసుకెళ్దామని మీ ఆలోచన? రాత్రి మా వాళ్ళు మాచర్ల నుంచి వాళ్ళ ఊరు వెళ్తానికి మించాలపాడు వెళ్తూ ఉంటే ఊర్లో బండి నాపి వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ తిరిగితే చంపేస్తాడా? అంటే ఏదో మీ ఊర్లో ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరు మడ్డలు చేసామని చెప్పేసి నువ్వు ఇకనే సినిమాలో చూపించినట్టుగా హీరో అనుకుంటున్నావు నువ్వేమన్నా? ఊర్లో నుంచి బళ్ళు వెళ్ళకూడదురా చెప్తున్నాం. ఇవాళ మన్నయ్య నీ మీద కేసు కూడా పెట్టం మేము, నీ మీద కంప్లైంట్ కూడా ఇవ్వం మేము. చూద్దాం. నువ్వేదో విర్రవీగుతున్నావు, చంపుతానని ఎవరిని చంపుతావో ఎక్కడ చంపుతావో చెప్పు, మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు మాకు. పోలీసులు దగ్గరుండి నీతో మర్డర్లు చేపిస్తారని చెప్పేసి అంతా వినికిడి. నువ్వు చేసే ప్రతి మర్డర్లో కూడా ఈ ప్రాంతంలో ఉండే పోలీసులే నీకు సహకరిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఎన్ని రోజులు చంపుతావో, ఎంతమందిని చంపుతావో, కానీ నీ యొక్క ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని ఎంతకాలం నువ్వు ఇట్లా చేయగలుగుతావో చెయ్యి. ఇప్పుడు చెప్తున్నాం మేము, జనసేన పార్టీ నుంచి రాత్రి మా వాళ్ళ మీద కొట్టావు నువ్వు, ఏదో నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేసావట, నీ మీద కంప్లైంట్ కూడా ఇవ్వం మేము, నీ మీద కేసు పెట్టం మేము. చూసుకుందాం. మాచర్ల నియోజకవర్గంలో నిన్న రాత్రి అర్ధరాత్రి జనసేన పార్టీకి చెందిన మాచర్ల నియోజకవర్గం మించాలపాడు గ్రామానికి చెందిన పసుపులేడి ప్రసాద్,
చెన్నయ్య, మధు, అంజీ, హనుమంతరావు వీళ్ళు స్వగ్రామానికి వెళుతుండగా జంగమేశ్వరంపాడు గ్రామంలో వైసీపీకి చెందిన మన్నయ్య, ఏగయ్య అనే వైసీపీ గూండాలు మా జనసేన నాయకుల పైన విచక్షణ రహితంగా మారణాయుధాలతోటి కత్తులు, రాళ్ళు, కర్రలు తీసుకొచ్చి దాడి చేసి చంపబోయారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే సాధారణ ప్రజలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు నిన్న కొడుతూ చెప్పిన మాటలు ఏమిటంటే, మేము ఎవరిని తిరగనివ్వము, మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు, మీ బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము ఎలక్షన్ చేయనియము, ఎవరిని ఓటు కూడా వేయనిమని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా గతంలో ఇట్లాంటి చర్యలు చాలా జరిగినాయి. అదే మన్నయ్య గారు, ఏగయ్య వీళ్ళందరూ కలిసి గూండాలు చాలామంది మీద చేశారు దాడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేషన్కి వస్తారు, అరగంటలో ఇంటికి వెళ్ళిపోతారు. నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసుని నీరు కార్చే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు పదే పదే ఇట్లాంటి చర్యలుగా పాటుపడుతూ ఉన్నారు. మేము పోలీస్ శాఖ వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది, ఇక సాధారణ జీవితం గడుతోందని. కానీ మాచర్ల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉన్నారు. ఎలక్షన్ సమయం వచ్చే కొంది పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాలని, సాధారణ కేసులైతే అవసరం లేదు, దీనికి తగిన సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ పెట్టి దోషుల్ని కఠినంగా శిక్షించి మాచర్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఉండే విధంగా, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.